అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియులరా, పోయినసారి మనం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేశాము. మరి కొలస్సీ పత్రిక ప్రారంభించాక ఇది 3వ వారం. మొదటి వారం ఉపోద్ఘాతం చూసాం, 2వ వారం మొదటి 2 వచనాలు ధ్యానం చేశాం. ఈరోజు 3-4 వచనాలు మనం ధ్యానించబోతా ఉన్నాం. పోయిన వారం మనం ధ్యానం చేసిన విషయాల్లో కొలస్సీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను 3 పేర్లతో పిలిచాడు అని మనం గుర్తు చేసుకున్నాం కదా. ఏమేం పేర్లతో పిలిచాడు పౌలు? పరిశుద్ధులు అన్నాడు, తర్వాత విశ్వాసులు అన్నాడు, తర్వాత సహోదరులు అని అన్నారు. మొదట వారు ఏమని పిలువబడ్డారు? మొదట శిష్యులు అని పిలువబడ్డారు. మొట్టమొదటిగా వారు శిష్యులుగా పిలువబడ్డారు. కొంతకాలం పోయిన తర్వాత వారిని ఏమని పిలిచారు? క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్తవులు అని వారిని ఒక రకంగా కించపరుస్తున్నట్టుగా వారు అంతియోకయలో ఉన్న సంఘాన్ని అక్కడ వారు పిలిచారు. కానీ పౌలు వారిని పరిశుద్ధులు అన్నాడు, విశ్వాసులు అన్నాడు, సహోదరులు అన్నాడు. కనుక విశ్వాసులు అంటే అదేదో సంఘానికో డినామినేషన్కో సంబంధించింది కాదు కదా. విశ్వాసులు అంటే దేవుని నమ్మిన వాళ్ళందరూ విశ్వాసులు. సహోదరులు అంటే కేవలం బ్రదర్స్ వరకు మాత్రమే కాదు, సంఘమంతటిని గురించి సహోదరులనే ఆ మాట పౌలు వాడాడు. అది అందరికి సంబంధించింది. తర్వాత పరిశుద్ధులు అన్నప్పుడు ఎవరున్నారు పరిశుద్ధులు అని ఇలా అనేవాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్స్ ఏమో కొద్ది మందికి మాత్రమే సెయింట్హుడ్ ఇచ్చారు పరిశుద్ధులు అనేది. వారందరినీ పరిశుద్ధులు అనరు. కొంతమందిని అందులో కూడా చనిపోయిన తర్వాత వారి ద్వారా ఏదైనా ఒక 2 గుర్తించదగిన అద్భుతాలు జరిగితే వారికి సెయింట్హుడ్ ఇస్తారు. అది ఎవరిస్తారంటే పోప్ ఇస్తారు. రోమ్లో ఉన్నటువంటి పోపు ఆయన ఏదైనా ఒక వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి ద్వారా ఏదైనా అద్భుతాలు జరిగినట్టు వాళ్ళని తలంచుకున్నా, లేక వాళ్ళ వస్తువులను బట్టి కానీ, లేక వాళ్ళు కలలో కనబడి కానీ, వీళ్ళ రోగాలు పోవటమో, లేక ఇంకేదైనా అద్భుతం జరగడమో వాళ్ళ ద్వారా జరిగితే, అవి కనుక 2 జరిగితే అప్పుడు పోపు వాళ్ళకి ఆ చనిపోయిన ఆ వ్యక్తికి పరిశుద్ధుడు లేక పరిశుద్ధురాలు అని, ఆ తర్వాత సెయింట్ అనే పేరుని వాళ్ళకి యాడ్ చేస్తారు. కనుక వాళ్ళలో మరి మొట్టమొదటిగా సెయింట్హుడ్ ఎవరికి అనంటే మరియమ్మకి ఇచ్చారు కదా. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరిని మాత, ఆమెకి ఇచ్చారు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు? రోమన్ క్యాథలిక్స్ వారు పేతురికి ఇచ్చారు. పేతురు చాలా ముఖ్యం వాళ్ళకి. పేతురు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నప్పుడు పేతురు మీద సంఘం కట్టబడుతుంది కనుక పేతురే మాకు పునాది అని రోమన్ క్యాథలిక్స్ వారు చెప్తారు. అందుకనే రోమ్లో ఉన్న ఆ పోప్ ఉండేటువంటి స్థలంలో ఉన్న ఆ ఆర్సిఎం వాళ్ళకి సంబంధించిన పెద్ద ఆ భవనాన్ని, ఆ చర్చిని వాళ్ళు ఏమని పిలుస్తారంటే సెయింట్ పీటర్స్ బాసిలికా అని పిలుస్తారు. చాలా ఖరీదైన చర్చి అది ప్రపంచంలో, సెయింట్ పీటర్స్ బాసిలికా. ఆ తర్వాత 3వది ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎవరిని సెయింట్ అని 3వ స్థానంలో ఎవరిని పిలుస్తారంటే యోహానుని. యోహానుని ఎందుకు పిలుస్తారు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నారు కాబట్టి యోహానికి 3వ స్థానాన్ని ఇచ్చారు. పౌలుకి ఎక్కడో ఉంటుంది, కానీ వాళ్ళు పౌలుకి గనక ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్టయితే, పౌలు యొక్క బోధలు గనక సరిగ్గా అర్థం చేసుకుంటే, పౌలు యొక్క బోధల్లో దేవుని బిడ్డలందరూ కూడా పరిశుద్ధులే. చనిపోయిన తర్వాత ఏదో అద్భుతాలు జరిగిన తర్వాత సెయింట్హుడ్ ఇవ్వటం కాదు. యేసు ప్రభుని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధులు అని పిలిచారు. పరిశుద్ధపరచబడ్డ వారం. 2వది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు. పరిశుద్ధపరచబడ్డాం, దాన్ని జస్టిఫికేషన్ అన్నారు. అదే సమయంలో
పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. దాన్ని శాంక్టిఫికేషన్ అని అన్నారు. అది దినదినము జరిగేది. పౌలు కొరింథీ పత్రికలో ఈ మాటలు వాడాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన ఆ సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు, ఈ మాటలు చూడండి, పరిశుద్ధపరచబడిన వారై, అంటే జరిగిపోయింది. దాన్ని జస్టిఫికేషన్ అన్నారు. ఎప్పుడైతే ప్రభుని నమ్మారో అప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. దాన్ని పరిశుద్ధపరచబడిన వారై అన్నారు. తర్వాత అందులోనే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నారు. శాంక్టిఫికేషన్ అంటారు దాన్ని. అది దినదినము జరిగేది. మనం ఒకసారి ప్రభుని నమ్మాం, పరిశుద్ధపరచబడ్డాం. కొన్ని బలహీనతలు మన జీవితంలో ఏర్పడతా ఉంటాయి. వాటిని మనం సరి చేసుకుంటూ ఉంటాం. ఇది జీవితాంతం జరిగే ప్రాసెస్. అది కనుక పరిపూర్ణులంటూ ఎవరు ఉండరు అని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, దానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి ఇక ఉండదు. హెబ్రీ పత్రికలో ఉంది. దానికి శిక్ష తప్పదు. తెలియక చేస్తే క్షమించబడతాం, పొరపాటున జరిగితే క్షమించబడతాం. కానీ బుద్ధిపూర్వకంగా జరిగిన దానికి శిక్ష తప్పదు కదా. కొంతమంది వారు అలవాటు పడిపోయి ఉంటారు కొన్ని బలహీనతలకి. కొద్ది కాలం తర్వాత సమర్థించుకుంటూ ఉంటారు వాటిని. వాళ్ళు అలా లేరా, వీళ్ళు ఎలా లేరా, వాళ్ళకంటే మేము బెటర్ కదా పోల్చుకొని, వాళ్ళకంటే మేమే కొంచెం బెటరు, వాళ్ళు 10 తప్పులు చేశారు, మేము ఒక తప్పే కదా, వాళ్ళు 10 అబద్ధాలు ఆడారు, మేము ఒక అబద్ధమే కదా. దాన్ని సమర్థించుకోవటం అంటారు. అయితే వీటన్నిటికీ శిక్ష తప్పదు. ఖచ్చితంగా వాటికి అనుభవించాల్సిందే. దేవుని నమ్మని వారికేమో చనిపోయిన తర్వాత నిత్య శిక్ష. దేవుని నమ్మి తెలిసి పొరపాట్లు చేసే వాళ్ళకేమో ఇక్కడ ఉండగానే శిక్ష. ఆ మస్టు అంతా కూడా కరిగిపోయే విధంగా ఆయన అగ్నిలో పరీక్షించి ఆ తర్వాత తీసుకెళ్తాడు ఆడికి. అందువలన మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనం పరిశుద్ధపరచబడ్డాం అని ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇది దినదినము జరగాల్సింది. కనుక దేవుని దగ్గర మనం సరి చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ, పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధులు అన్నప్పుడు యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు 3 మాటలు వాడాడు. పరిశుద్ధులు, విశ్వాసులు, సహోదరులు అని అన్నాడు. కాబట్టి ఈ మాటలు పౌలు వాడాక మన గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి పౌలు చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం 3-4 వచనాల్లో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆ 3-4 వచనాలు చదివినప్పుడు ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు కదా. ఒకసారి మీరు మీ బైబిల్ చూస్తూ అందులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు 1, 2, 3, 4 వచనాలు మొత్తం కలిపి చూద్దాము. ముఖ్యమైన వ్యక్తులు మనం 3-4 వచనాలు ధ్యానం చేస్తూ అందులో కూడా ఉన్నారు. కానీ ఆ 1-2 వచనాలు కూడా కలిపితేనే మనకు ఆ పేర్లు మనకి కొన్ని పూర్తిగా కనబడతాయి. అందుకొరకు వాటిని కలుపుతూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం ముఖ్యమైన వ్యక్తులు మనం చూస్తాం. అందులో 3వ వచనాన్ని చూస్తూ ఉంటే మీ కొరకు, మీకు అనే పదాలు ఉన్నాయి కదా. మీ కొరకు, మీకు అంటే ఎవరికి? సంఘానికి. ఏ సంఘానికి? కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి. మీకు, మీ కొరకు అంటే కొలస్సీ సంఘానికి. అంటే ముఖ్యమైన వ్యక్తులు మనం కొంచెం ఐడెంటిఫై చేద్దాం, గుర్తిద్దాము. ఇందులో కొలస్సీ సంఘం ఉంది. కొలస్సీ సంఘస్థులు కనబడతా ఉన్నారు ఒకటి. రెండవది, ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు 3-4 వచనాల్లో 4వ వచనానికి ఎదురుగా మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని, మేము అన్నాడు కదా ఇందాక. మీకు, మీ కొరకు అంటేనేమో కొలస్సీ సంఘం. మేము అంటే ఎవరెవరున్నారు ఇక్కడ? మేము అంటే
అందుకే నేను 1-2 వచనాలు కూడా కలిపితే మనకి ఆ పేర్లు అర్థమవుతాయని ఆ 1-2 వచనాలు కూడా చూడమన్నాను. మేము అన్నప్పుడు పౌలు, తిమోతి ఉన్నారు, వాళ్ళిద్దరు మనకు కనపడతారు. ఇప్పుడు మనం కొంతమంది వ్యక్తులను గుర్తిస్తూ ఉన్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయములో మొదటి 4 వచనాల నుండి. మొదట కొలసీ సంఘస్థులు, 2 పౌలు, తిమోతి. ఆ తర్వాత మనకు అందులోనే మన ప్రభువుకి యేసుక్రీస్తు అని అన్నాడు. తర్వాత తండ్రి అయిన దేవుడు, దేవునికి అని అన్నాడు. ఇక్కడ 4 రకాల వ్యక్తులను మనం చూస్తాం. 1 కొలసీ సంఘం, 2 పౌలు, తిమోతి, 3 క్రీస్తు యేసు కుమారుడైన క్రీస్తు, 4 తండ్రి అయినటువంటి దేవుడు మనం చూస్తాం. కనుక 4 రకాల ముఖ్య వ్యక్తులను ఈ భాగంలో మనం గుర్తిస్తూ ఉన్నాం. తర్వాత ముఖ్యమైనటువంటి విషయాల్ని చూద్దాం. ముఖ్యమైన విషయాలు, మొదట మనం ముఖ్య వ్యక్తులను చూసాం, రెండవది ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చూద్దాం. ఈ ముఖ్యమైన విషయాలు దాదాపు 5 ఉన్నాయి. ఈ ముఖ్యమైన విషయాలు వీటిని మనం ఇందులో చూద్దాం. మొదటిగా కృతజ్ఞత చెల్లించడం యొక్క ప్రాముఖ్యత చూస్తాం. ఇందులో పౌలు ఈ మాటలు మాట్లాడుతూ దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. మీ నిమిత్తము, మీ కొరకు, మిమ్మును బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. పౌలు తన పత్రికల్లో అనేక సార్లు ఆయన ఈ కృతజ్ఞత అనే మాటకు ప్రాముఖ్యతనిచ్చి దాన్ని వ్రాయడం అనేది మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. కనుక పౌలు తన పత్రికల్లో, ప్రతి పత్రికలో దాదాపుగా కృతజ్ఞతలు చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడాడు. స్తుతి చెల్లించడం, కృతజ్ఞత చెల్లించడం. ఈ కృతజ్ఞత చెల్లించడం అనే విషయంలో దావీదుకి ఎలాంటి హృదయం ఉందో పౌలుకు కూడా అలాంటి హృదయమే ఉంది. దావీదు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో ఆయన చాలా ఆసక్తి కలిగిన వాడిగా మనం చూస్తాం. పౌలు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో అటువంటి ఆసక్తిని ఆయన కనపరిచాడు. మనం కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే మాటలు వాడాడు. తర్వాత ఎఫెసీ పత్రికలో కూడా చూద్దాం ఒక్క మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇలా మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు స్తుతి చెల్లించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన పదే పదే ఆ పత్రికల్లో మనకు జ్ఞాపకం చేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడంటే, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాటలు మనం చూస్తాం. ఇందాక మనం 92వ కీర్తన మనం చూసినప్పుడు 92వ కీర్తనలో దేవుని కార్యాలు అతి గంభీరములమైనవి, ఆయన తన కార్యముల చేత మనల్ని సంతోషపెట్టాడు, కానీ పశుప్రాయులు వాటిని గ్రహించరు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. కాబట్టి కొంతమంది, చాలామంది ఈ దినాల్లో కృతజ్ఞత లేని వారికి ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు పశుప్రాయులుగా గ్రహించని వారిగా ఉంటున్నారు. కానీ మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం.
మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకిచ్చిన రక్షణ, పరిశుద్ధ జీవితం, అనుదిన సహాయము, మన కుటుంబాల్లో దేవుడు చూపుతున్న అనంతమైనటువంటి కృప, వీటన్నిటి కొరకు మన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సంకటములు అంటే డిసీజెస్, వ్యాధులు, రోగాలు. సమాధిలోండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేస్తా ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుచున్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో చేసే ఉపకారములు, మేలులు, దావీదు అన్నాడు కదా, నేను లెక్కించదని అనుకుంటున్నా అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అని అన్నాడు. కాబట్టి ఎన్నో లెక్కించలేని మేలులు దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి పౌలు ఈ మాటలో రాయడం వెనక ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంఘము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేదిగా ఉండాలి. అందుకొరకు ఆయన వారికి మాదిరికరంగా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక మొదటిది, కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యత ఒట్టి మాటలే కాదు, క్రియల్లో కూడా ఉండాలి. కొంతమంది దేవునికి బాగా స్తుతులు చెల్లిస్తారు, మంచిది. కానీ క్రియల్లో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆ మాటలో రాశాడు యోహాను భక్తుడు. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. దేవుడంటే మనకి ఎంత ఇష్టం, అది క్రియల్లో మనకు కనబరచాలి. మాటతో నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఆయనకి కృతజ్ఞతలు అనేవి ఒట్టి మాటల వరకే పరిమితం కాదు, కృతజ్ఞత కలిగిన జీవితము ద్వారా మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, ప్రార్థన అనేది ఏదో అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు చేసేది కాదు, అది కంటిన్యూగా చేసేదిగా మనం చూస్తాం. దాన్ని కంటిన్యూస్ ప్రాక్టీస్ అన్నారు, నిరంతర సాధన. దాని గురించి పౌలు ఇక్కడ రాశాడు కదా, కొలసీలకు రాసిన పత్రికలోనే మనం 3-4 వచనాల్లో మొదటి అధ్యాయంలో దాని నుండే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ లైన్లోకి వచ్చేసరికి 4వ లైన్లో, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, ఇది నిరంతర సాధన. ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు మోకరించి చేయొచ్చు, కొన్నిసార్లు కళ్ళు మూసుకొని చేయొచ్చు, కొన్నిసార్లు నడుస్తూ చేయొచ్చు, మనం ఎక్కడైనా కూర్చొని మనసులో ప్రార్థన చేయొచ్చు. కనుక ప్రార్థన అనేది నిరంతర సాధన. కనుక నిత్యము మనం దేవునితో ఆ సంబంధాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. మనకు కుదిరినప్పుడు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కానీ ఎక్కువ సమయం మనం ప్రయాణిస్తున్నా లేకపోతే మామూలుగా ఉన్నా ప్రతి సమయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. ప్రతి క్లిష్ట పరిస్థితిలో ఆయన సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఆయన అడుగుతాం, ఆయన ఎదురు నుండి సహాయాన్ని పొందుతాం. కాబట్టి పౌలు ఈ కొలసీ సంఘానికి ఒక మాదిరిని చూపించడానికి మాటలు రాస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అన్నాడు అనే మాటలు మనం గమనిస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇందాక మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం అనుకున్నాము, అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడాని గురించి. 15వ వచనములో, దాని పైన వచనములో చివరి లైన్లోకి వచ్చేసరికి పౌలు ఇలా రాశాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి. కాబట్టి నిరంతర ప్రార్థన అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్య విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, కృతజ్ఞతలు చెల్లించడం. అది మాటతోనే కాదు, క్రియల ద్వారా కూడా, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించే విషయంలో ఎల్లప్పుడూ చేసేవారంగా ఉండాలి. మనం యోబును కూడా చూస్తాం కదా. యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనని, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. నీతి కథలు ఉంటాయి. ఒకసారి రాజుగారు ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు కత్తిని దాన్ని చూస్తూ ఉంటే, పదును చూస్తూ ఉంటే పొరపాటున వేలు కొంచెం అట్లా కట్ అయింది, బ్లడ్ వచ్చింది. మంత్రి అన్నాడంట మంచిది అన్నాడంట. అంటే మంత్రికి ఉన్న అలవాటు ఏంటంటే మంచిది అనడం, ప్రతి దానికి మంచిది అనడం అలవాటు అంట. అందుకని మంచిది అన్నాడు. రాజుగారి కోపం వచ్చి, నాకు వేలు దగ్గర బ్లడ్ వస్తూ ఉంటే మంచిదంట, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి అని మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే మంచిది అన్నాడంట. పోతూ పోతూ మంత్రి ఆయనకున్న అలవాటును బట్టి. సరే, మొత్తం మీద జైల్లో వేసిన తర్వాత ఈ రాజుగారు సైనికులు వెంట పెట్టుకొని ఆయన అడవికి వేటకి వెళ్ళిన తర్వాత, ఆ వేట ఆడుతున్న టైంలో ఆ అడవి మనుషులు కొంతమంది వాళ్ళు ఆ అమావాస్య రోజు బలి అర్పించడానికి వారి దేవతకి ఒక మనిషి కోసం నరబలి అర్పించడానికి వెతుకుతూ ఉంటే వీళ్ళు కనపడితే వీళ్ళని వెంటబడేసరికి సైనికులు పారిపోయారు. రాజు దొరికాడు. రాజును పట్టుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత మొత్తం ఊరంతా ఊరేగించిన తర్వాత వాళ్ళ గ్రామ పెద్ద దగ్గరకు తీసుకెళ్ళి నిలవబెట్టాక మొత్తం ఆయన్ని పరిశీలించి గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి మొత్తం పరిశీలించి చూస్తే ఆయన వేలుకు గాయమై ఉంది. బలి అర్పించబడే వ్యక్తి లోపం లేనివాడిగా ఉండాలి, ఏ గాయం లేనివాడు. ఈయన వేలుకి గాయమై ఉంది, కట్టుకట్టి ఉంటే కట్టుప్పు తీస్తే గాయం ఉంది కనుక ఇతను పనికిరాడు బలికని వదిలిపెట్టారంట. వదిలిపెట్టిన తర్వాత అతడు తిరిగి వచ్చిన తర్వాత మంత్రి దగ్గరకు వచ్చాడు. మంత్రి పోయి అరణ్యం నుండి మంత్రిని జైల్లోంచి పిలిపించిన తర్వాత వస్తూ మంచిది అన్నాడంట. మంత్రి అలవాటు బట్టి ఆయన వచ్చిన తర్వాత రాజుగారు అన్నాడు, నువ్వు మంచిది అంటావు, మంచిదయింది, ఈరోజు ఇలా జరిగింది, నాకు కత్తి కనుక తెగపోయినట్టయితే నేను ఈరోజు బలైపోయేవాడిని అన్నాడంట. అని మంచిది అన్నాడంట మంత్రి. అన్నాక నువ్వు నన్ను జైలు వేయటం కూడా మంచిదయింది అన్నాడంట మంత్రి. ఎందుకు అని అంటే, నీకు బదులుగా నన్ను పట్టుకొని నన్ను బలిచ్చేవాళ్ళు, నీకు వేలు దిగడం మంచిది, నన్ను జైల్లో వేయడం మంచిది, ఏది జరిగినా మంచిదే. అందువలన ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణమై ఉండాలి. కనుక బైబిల్లో రోమా 8:28 ఉంది కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ప్రస్తుతమందు అవి శిక్షలాగా ఉండొచ్చు కొన్ని, కానీ వాటిని కూడా దేవుడు ఆయన మహిమకరంగా మేలుకరంగా మారుస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు. ఒక ఆయన అడవిలో గుండా ఒక గ్రామానికి, అడవిలో ఉన్న గ్రామానికి సువార్తకు వెళ్ళి రాత్రి ప్రొద్దుగుంకిన తర్వాత అక్కడి నుంచి మరలా తాను బయలుదేరి వెళ్ళవలసి ఉంటే, ఆయన మరి ప్రొద్దుగుంకింది, ఏదైనా బండి వస్తే వెళ్దామనుకుని రోడ్డు ప్రక్కనే ఉన్నాడు. ఈలోపు ఒక బస్సు వచ్చింది, కానీ అది బాగా ఫుల్గా ఉంది, వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయారు. ఈయన చాలాసేపు ఎదురు చూశాడు, గంట పైబడి నిరాశపడ్డాడు. దేవుడు ఈ బస్సును ఆపలేకపోయాడు కనీసం అని అన్నట్టుగా కొంచెం నిరాశపడ్డాడు. కొద్దిసేపటికి ఇంకొక వెహికల్ వేరేదేదో వచ్చింది. సరే, మొత్తాన్ని చేతితే వాళ్ళు ఆపారు. ఎక్కిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత చూసింది ఏంటంటే ఆ బస్సు యాక్సిడెంట్ అయి ఉంది. కనుక అది ఆగకపోవడం కూడా మంచిదైంది అని అప్పుడు దేవునికి స్తుతి చెల్లించాడు. అంతకుముందు సణిగాడు, నేను దేవుని పని చేసి వస్తున్నాను కదా, నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, ఆ బస్సు ఆగితే బాగుండేది, దేవుడు నాకు ఆ సహాయం చేయలేకపోయాడు ఏంటని అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది అది దాటిపోవటం కూడా మంచిది అనేది. కాబట్టి దేవుని బిడ్డల జీవితంలో కొన్ని దాటిపోయినా అవి మంచివే. కనుక దేవుడు ఏం చేసినది మంచి కొరకు చేస్తాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది నిరంతర సాధన అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. తర్వాత మూడవది, మొదటి 2 వచనాల్లో దాన్ని కలిపినప్పుడు కృప అనే పదాన్ని వాడాడు కదా చివరిలో ఆ 2వ వచనములో. దాని తర్వాత సమాధానము అనేవి, ఇవి ఎవరి నుండి కలుగుతాయి? దానిపైన అన్నాడు దేవుని నుండి అన్నాడు. అంటే దేవుని యొక్క పాత్ర ఏంటో, ఆయన రోల్ ఏంటో మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఆయన తండ్రి, ఆయన మనకేమిస్తాడు? కృపనిస్తాడు. రెండవది సమాధానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఈ విషయాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ
ఆయన దేవుడి ద్వారా మనకు కలిగే ఆ మేలును గురించి మనం చూస్తా ఉన్నాం. ఆయన మంచి తండ్రి అని, ఆయన మనకు కృపను చూపేవాడని, సమాధానాన్ని అనుగ్రహించేవాడు అని, కనుక ఆ దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి అని పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. అందుకొరకే తండ్రి అయిన దేవునికి అనే మాట వాడినప్పుడు 2వ వచనములో చివరి భాగంలోనే కాకుండా 3-4 వచనాల్లో కూడా తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడాడు. నేను పోయిన వారం చెప్పాను, ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పౌలు ఇక్కడ అదే రాశాడు కదా, చివరిలో 3-4 వచనాల్లో మన ప్రభువుకి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అన్నాడు. కాబట్టి తండ్రి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేశాడు, ఆయన పాత్రను మనకు గుర్తు చేశాడు, ఆయన ద్వారా మనకు కలిగే మేలులేంటో గుర్తు చేశాడు, ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మనం సమీపిస్తున్నాము అనే మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం కొన్ని పొరపాటు అంటే అవి పెద్ద పెద్ద తప్పులు కాదు, కానీ అవి బైబిల్లో చెప్పబడని విధంగా కొన్నిటిని మనం మాట్లాడుతూ ఉంటాం. అందులో యేసయ్య తండ్రి అని, యేసు ప్రభునే తండ్రిగా, కానీ ముగ్గురు అంటే 3 వ్యక్తిత్వాలు వేరువేరుగా మనకు కనబడతా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇవి పూర్తిగా వివరించాలి అంటే ఇలాంటి విషయాలు అవి సాధ్యపడవు ఎవరికి కూడా. కానీ కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. పోయిన వారం కూడా కొంచెం ప్రయత్నం చేశాను. ఈ త్రిత్వాన్ని వివరించడం అనేది పూర్తిగా ఎవరి వల్ల కాదు, అది దేవునికే సాధ్యం. దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురుగా ఉన్నవాడు, తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను ఉన్నవాడు. ఒక దేవుడే 3 కాలాల్లో లేడు, కనుక ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నవాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక దేవుడే 3 కాలాల్లో పనిచేశాడు అన్నారు కొంతమంది, అది కాదు. ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నవాడు, 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడు, వేరుగా వారు పనిచేసిన వారు, కానీ ఒక దేవుడే. కనుక యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక తండ్రి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేశాడు, అది మనం చూస్తా ఉన్నాం. 3వది. 4వది యేసుక్రీస్తులో ఉన్న ఐక్యతను జ్ఞాపకం చేశాడు కదా. అది మనం చదువుతూ ఉంటున్నప్పుడు మధ్యలో మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క అన్నాడు కదా, మన ప్రభువు యేసుక్రీస్తు. ఇక్కడ మన అనే పదంలో యూనిటీ ఉంది. అంటే క్రీస్తులో మనకున్న ఐక్యత. మనమందరము కూడా ఈ మన అనే పదం ఎవరి ద్వారా అంటే మన అనే దీని క్రిందకు మనం ఎవరి ద్వారా వచ్చాము? యేసుక్రీస్తు ద్వారా వచ్చాం. ఇప్పుడు మనలో భేదమేమీ లేదు. ఇంకా బైబిల్ చెప్తుంది కదా, యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను, రోమీడైనా అన్యుడైనా ఎవరైనా సరే క్రీస్తునందు ఏకమై ఉన్నారు. మన అనే గొడుగు కిందకి యేసుక్రీస్తు ద్వారా వచ్చాం మనం. అంటే క్రీస్తులో ఉన్న యూనిటీ, ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇక భేదం లేదు. ధనవంతుడని దరిద్రుడని భేదం లేదు, కులమని మతమని భేదం లేదు, ప్రాంతమని భాష అని భేదం లేదు. యూనిటీని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తులో ఉన్న యూనిటీ, ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పౌలు వారికి పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. మన ప్రభువు అన్నప్పుడు విశ్వాసుల మధ్య విశ్వాసము, ఐక్యత, వీటిలో ఉన్న భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత క్రీస్తులో మనల్ని ఏకం చేసే వాటి మీద దృష్టి పెట్టమని పౌలు ప్రోత్సహిస్తూ, మన ప్రభు అయినా అనే మాటలో మనల్ని ఏకము చేసే వాటి మీద దృష్టి పెట్టాలి, మనల్ని వేరు చేసే వాటి మీద కాదు. మన ఐక్యతను దెబ్బతీసే వాటి మీద కాదు, మన ఐక్యతను బలపరిచే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లల మధ్య యేసుక్రీస్తులో ఉన్న యూనిటీ పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ,
దేవుని బిడ్డలంగా మనమందరము కూడా మరి సమానులముగా ఆయన పిల్లలముగా మనం ఉన్నామనే విషయాన్ని మనకి ఈ సత్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు వాడాడు ఈ పదాన్ని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ యూనిటీ గురించి పౌలు మాట్లాడుతూ సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అని అన్నాడు. బంధువుల మధ్య ఈ ప్రేమ ఉండదు, రక్త సంబంధుల మధ్య ఈ ప్రేమ ఉండదు, దేవుని పిల్లల మధ్య ఉంటుంది. కానీ ఈ రోజుల్లో లేదు. అది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. రక్త సంబంధీకుల కంటే కూడా ఎక్కువైన ప్రేమ దేవుని బిడ్డల మధ్య ఉంటుంది. కానీ ఈ రోజుల్లో లేదు. ఈ రోజులు ఎందుకు లేదు అంటే ఇవంతి దినాలు ఇవి. అనేకుల ప్రేమ చల్లారిపోయే దినాలు ఇవి. అక్రమం విస్తరించే దినాలు ఇవి. ఇవి కడవరి దినాలు ఇవి. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అవిధేయులు, అహంకారులు, ఇవన్నీ మనుషుల్లో ఏర్పడతాయి. అందుకని ఈ దినాల్లో మనం వాటిని చూడలేం. కానీ ఇదివరకు ఈ దినాల్లో ఒకరికి ఒకరు సహాయపడడం అనేది అది బంధువుల కంటే కూడా దేవుని బిడ్డల మధ్య ఎక్కువగా ఉండడం అనే దాన్ని మనం చూస్తాం. తర్వాత కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే వివాహాలు లేకపోతే గృహప్రవేశాలు ఇలాంటివి జరిగినప్పుడు సంఘస్థులనేమో ఒక రకంగా అప్పటి వరకు ఇల్లు వారి కోసం, పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ వారాలు ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ సహాయపడిన సంఘస్థులనేమో బయట మీరు తినేసి వెళ్ళిపోతే తర్వాత మా చుట్టాలు, మా బంధువులు, వాళ్ళకేమో వేరే ట్రీట్మెంట్, స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ సిట్టింగ్ వాళ్ళని ప్రత్యేకంగా ఉంచి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఐటమ్స్తో పెట్టి ప్రార్థన చేసిందేమో సంఘం. అంటే మనుషులు ఏమి ఏర్పడతా ఉందనంటే సంఘం పట్ల, దేవుని బిడ్డల పట్ల ఏమో నిర్లక్ష్య వైఖరి, మన బంధువులు అనుకున్న వాళ్ళ మీదేమో అతి జాగ్రత్త, అతి ప్రేమ. వాళ్ళు తింటారు, తిన్న తర్వాత ఇల్లంతా కూడా చూస్తారు, చూసిన తర్వాత డబ్బులు బాగున్నాయి అనుకుంటారు, పోయిన తర్వాత ఫోన్ చేసి మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఒక 20,000 సర్దండి, కొంచెం ఒక 10,000 సర్దండి అంటమే కాదు, జనానికి కూడా ఏం చెప్తారు తెలుసు, వాళ్ళకేం తక్కువ, వాళ్ళకి బాగుంది, మీరు కూడా అడగండి. ఇది బంధువుల మధ్య ఉండేది. దేవుని బిడ్డల మధ్య ఎలాంటిది ఉండదు. కానీ మన దేవుని పిల్లలేం తక్కువ చూస్తాం, రక్త సంబంధీకులు అనుకున్న వాళ్ళనేమో తక్కువ చూడమని నేనేమో అనను. కానీ దేవుని పిల్లలను తక్కువ చేయటం అనేది మాత్రం నేను అక్కడ తప్పుపడతా ఉన్నాను. ఎవరు నీ కోసం ప్రార్థన చేశారో, ఎవరు నీకు సహాయపడ్డారో వాళ్ళని. కనుక ప్రార్థన చేసే సంఘానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అది క్రీస్తులో ఉన్నటువంటి ఐక్యతను పౌలు జ్ఞాపకం చేస్తూ కొలసీ సంఘానికి కానీ, ఎఫెసు సంఘానికి కానీ ఈ విషయాల్ని పదే పదే గుర్తు చేయటంలో క్రీస్తులో మనకున్న యూనిటీ అది గుర్తు చేస్తూ వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత 5వది, ప్రార్థనల ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అనే వాటి ద్వారా వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కదా పౌలు. ఇప్పుడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను అంటే వారికి చాలా ధైర్యం వచ్చింది. ఇది 5వ విషయం, వాళ్ళని ప్రోత్సహించడం. 2 విషయాల ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒకటి, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా కలుసుకున్నారనుకోండి, మాట్లాడుతున్నప్పుడు మీకోసం ప్రార్థన చేస్తున్నామని అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అని ఊరుకోవటమే కాదు, మనం ప్రార్థించాలి కూడా.
అలా ప్రార్థించాలి. మనకు అన్నిసార్లు కుదరకపోవచ్చు, అప్పుడప్పుడన్నా మనం ప్రార్థించాలి. వారు తారసపడినప్పుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. అందులో ప్రోత్సాహం ఉంటుంది, మా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది మనకి. అలాగా ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థించండి అన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అందుకని భయంకరమైన మరణము నుండి మేము తప్పించబడ్డాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనడమే కాదు పౌలు, మీరు మా కొరకు చేసే ప్రార్థన ద్వారా మేము మరణము నుండి తప్పించబడ్డాం అని అంటా ఉన్నాడు. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం, ఈ విషయంలో పౌలు వారిని ప్రోత్సహించడం అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం.